కాన్సన్ట్రేట్ చేస్తాం. నేను ఉద్యోగాలు, ఎందుకంటే ఉద్యోగాలు కన్సర్న్ కాబట్టి మాట్లాడినా, విద్యార్థులు రేపు పొద్దున ఉద్యోగాలు రావాలి సార్. ఈ విషయంలో మీరు మనసుతో మాట్లాడారు. నిజంగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో నేను ఫైట్ చేశా, కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే మొత్తం తెలుగు జాతి కావాలని ఫైట్ చేస్తున్నాను. నీట్ విషయంలో గారు సార్ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ దయచేసి కొంచెం ఆయన గురించి పక్కన పెట్టండి సార్. ఒక మాట ఇప్పుడు నేను ఆయన గురించి మనం పక్కన పెడతాం. శాస్త్రీయవాదిని అని చెప్పుకోవడానికి గర్వపడకుండా సనాతనవాది అని చెప్పి గర్వపడి సాఫ్రనైజేషన్ ఎడ్యుకేషన్ దాంట్లో పెనిట్రేట్ చేయడం విషయంలో పాత్ర కీలకంగా ఉంది. సో నేనేమంటాను, నా మాట మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సార్, సెంట్రల్ ఇంపోజిషన్ ఏదైతే ఉందో అది సాఫ్రనైజేషన్ ప్రాసెస్ ఇక్కడ పెనిట్రేట్ అవుతున్నప్పుడు సైంటిఫిక్ టెంపర్ లేదు. ఇప్పుడు ఇందాక నీట్ విషయంలో అక్కడ తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కానీ లేకపోతే వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళు వ్యతిరేకించినప్పుడు ఆ మాటల్ని అదే సౌత్ ఇండియాలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. కానీ మన అందరం కలిసి వాళ్ళ మీద కనుక ఫైట్ చేస్తే అది ఆర్థిక అంశాలు కానీ విద్యా విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మన దగ్గర రిప్రజెంటేషన్ ఉంటుంది. మేము చేస్తాం ఇప్పుడు నీళ్ళ విషయంలో సార్, నీళ్ళ విషయంలో మేమేమంటున్నాం, నీళ్ళ విషయంలో వాటా ప్రకారం రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చర్చ దాని గురించి తర్వాత దానికి ఎంత సబ్జెక్ట్ ఉంది. నేను కోర్టులకు వెళ్ళండి. డిబేట్ గాను ఒక్క మాట ఆ విషయంలో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు కేఆర్ఎంబికి సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించిన విషయంలో కూడా చర్చలకు రావాలని చెప్పి రాహుల్ బొజ్జా గారు, మాకు ఇక్కడ నీటిపారుదల శాఖ సంబంధించిన కమిషన్ వారు ఎక్కువగా ట్రై చేస్తుంటే అవతల వ్యక్తి పండగ ఉందనో పబ్బం ఉందనో ఏదో కారణం ఇప్పటి వరకు రావట్లేదు. ఒక్కటి చెప్తాను నేను, ఇక్కడ ప్రజలందరూ ఇవాళ 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం నేను చెప్తాను. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. ఇవాళ దయచేసి అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకోమాకండి. మీ తల్లిదండ్రులు తాతలు అందరూ మన అందరూ రైతుల నుంచి వచ్చిన వాళ్ళమే 90%. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు మీరు చేయాల్సిన అని చెప్తే ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు మీ పార్టీ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసి ఇవాళ మిగులు జిల్లాలు మొత్తం వాళ్ళు పనిచేసి దుర్మార్గం చేశారని అఫిడవిట్ చేస్తే ట్రిబ్యునల్ నేలటానికి రైట్ లేదండి నాకు. ట్రిబ్యునల్ మళ్ళీ చెప్తాను దయచేసి వినండి. భారత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ట్రిబ్యునల్ ఒకసారి ఇచ్చిన జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ వస్తే సుప్రీంకోర్టు కూడా బియాండ్ సుప్రీంకోర్టు ట్రిబ్యునల్, మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం రాజ్యాంగం ప్రకారం వాళ్ళ. అట్లాంటిది ఆ ట్రిబ్యునల్లో మనం వేసాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది చేస్తుంటే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వంలో పార్టీ అఫిడవిట్లో ఏమేసింది, ఈ 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసింది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ నాయకులు అందరూ? ఏమయ్యారు మీ లీడర్స్ అందరూ, మీ విద్యార్థి నాయకులు అందరూ? సబ్జెక్ట్ పెట్టుకోండి. మనం నీటి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పటి వరకు చేసుకున్నారు, ఫైన్. అది తోటి ఏపీ మీద కాదు పోరాటం. నేను చెప్తున్న పాయింట్ కరెక్ట్ అయితే మీరు ఒప్పుకోండి, లేదంటే విభేదించండి. నేను చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, వీళ్ళు ఏం చేస్తుంది అండి తెలివిగా. నేను మొత్తుకోండి బాబని ఆ రామచంద్రమూర్తి గారిని అందరి దగ్గర వెళ్ళి చెప్పొస్తే ఇవాళ మన ఎవరు 2 రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు తెగించిపోయి వాళ్ళ మోడీ గారి నేతృత్వం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా చేసి ఒక జీవో ఇచ్చింది కొత్తగా. ఏంటంటే ఇప్పుడు నీళ్ళను మాత్రం ఈ ఏపీ అండ్ తెలంగాణ కొట్టుకుని పంచుకోండి అని జీవో ఇచ్చింది. ఇప్పుడు కొట్టుకుని పడుతున్నాం. ఇదే దౌర్భాగ్య స్థితి. నేను మాట్లాడుతాను 13.5 కోట్ల మంది తెలుగు జాతి 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసి 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ బిడ్డలు మహారాష్ట్రకి ముఖ్యమంత్రి చేస్తాడు. తమిళనాడులో దక్షిణమూర్తి గారు అబ్బాయి వాడు ముఖ్యమంత్రి. దక్షిణమూర్తి అంటే పేరు మార్చుకున్నాడు కరుణానిధి అని చెప్తే. చెంగల్రెడ్డి తమిళనాడు, సుబ్బారెడ్డి గారు అక్కడ మన ఏది ఒరిస్సా పర్లేదు. అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ మనం కొట్టుకునేదట్టు తాంబూలు ఇచ్చాను తగ్గు సవన్ అంటే మీరు నేను కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవాలా సార్? ఓకే సార్ ఓకే సరే. కమింగ్ టు ది పాయింట్ నాయక్ గారు, ఇప్పుడు మనం ఒక మాట అనుకున్నాం. మీరు అన్నారు ఎక్కడికక్కడ, అంటే ఈవెన్ కోటిరెడ్డి గారు కూడా అన్నారు అక్కడ కూడా ఏపీలో కూడా ఏం తక్కువ లేదని బ్రహ్మాండంగా ఉంది. మీరు లా కాలేజీలో ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా లేరు. కానీ మీరు టేబుల్ చూస్తే ఈ 10%, 15% కోటా కింద 22, 23, 24 అంటే ఎండింగ్ టైం ఇంకా అదే నిజమైతే కనుక స్టార్టింగ్లో ఎక్కువ ఉండాలి, రాను తగ్గిపోవాలి కదా. డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కదా. అది కదా డెవలప్మెంట్. అంటే ఇంకా మేము ఇండివిజువల్ అయిపోతున్నామని చెప్పడం. 24లోన 61,420 మంది విద్యార్థులు అగ్రి, ఫార్మా, ఇంజనీరింగ్కి పాల్గొన్నారండి. అలాగే 23లో 72,000 మంది అండి. స్టార్టింగ్ 29 ఎవరు లేరు. 30, 41, 51, 53, 72, 61. ఈ నంబర్ ఏం సూచిస్తుంది? అంటే మీరు సెల్ఫ్ సస్టైన్ అంటే ఏపీకి సెల్ఫ్ సస్టైన్ అనేది మనం చెబితే వస్తుందా,
దానికి కావాల్సింది దొరికితే వస్తుందా? సార్ నేనేమంటున్నా అంటే నా మాట ఇప్పుడు మనం ఈ చర్చ మొత్తం గంట సేపు సార్ శ్రీనివాస్ సార్ చాలా బాగా మాట్లాడారు. నా మాట మీరు అర్థం చేసుకోండి సార్. శ్రీనివాస్ సార్ చాలా బాగా మాట్లాడని చెప్పి ఇంకో గంట మీరు ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తారు సార్. నేనేమంటున్నా అంటే ఆ గంట ఏదైతే ఉందో అది వెసులుబాటు. ఆ టైంని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం మనకు కాదు. గంట ఏముందో అది నిబంధన, 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయడం వెసులుబాటు. సార్ నేనేమంటున్నా అంటే 2014 రీఆర్గనైజేషన్ ప్రకారం వచ్చింది అది వెసులుబాటు కాదు సార్. వెసులుబాటు నిబంధన అండి. వెసులుబాటు ఎట్లా అవుతుంది? నేను ఒక డైరెక్టర్ నేను అడగదలుచుకున్నా. ఏం అడగదలుచుకున్నా అంటే ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది. ఇప్పటికైనా సరే ఏది మొన్న 2000 వెసులుబాటు ఇద్దరికి ఇచ్చారండి. మీరు అనుకున్న ప్రకారం ఇది కాదు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఏపీలో కూడా 15% తెలంగాణ విద్యార్థులు సార్ ఒక విషయం మ్యూచువల్ గా కోరిలేషన్స్ పెట్టుకున్నాం. విషయం ఏంటంటే 2024 ఆగస్టు నుంచి ఏది మన మెడికల్ సంబంధించిన కోటాల నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది. అప్పుడే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండే, కానీ వారు మాట్లాడలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఇచ్చిన ఇది మెడికల్ కు సంబంధించి కాదు అంటున్నారు ఏపీ వాళ్ళు. సార్ కేవలం ఇది అగ్రి ఫార్మా టెక్నికల్ సార్ ఒకటే విషయం సార్, నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని 10 సార్లు చెప్పే ప్రయత్నం నేను చేయను, కానీ మాకేదైతే అవకాశాలు రావాలని అనుకున్నామో అది సార్. ఇప్పుడు మీరు మీదే సార్, దాన్ని ఎవడు కాదని చెప్పడు. ఇప్పుడు అనేది ఏంటంటే ఏదో ఒక చిన్న విభజన హక్కులను చేసి దాన్ని చట్టం చేయకుండా మీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసి 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే కాదు సార్, అది కేంద్ర అందుకే దాని వెంకట్ గారు మాట టెక్నికల్ పాయింట్ చెప్తాను. ఇస్ నో కనెక్టెడ్ టు అదర్స్. లాస్ట్ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మీకు అంటే 2014 నాటికి ఇప్పటికి మెడికల్ కాలేజీలు 100% పెరిగింది. ఐ రైట్? పెరిగిన మెడికల్ కాలేజీల్లో ఇతరులకు ఇవ్వడానికి వీలు. నేను అదే అంటే కనీసం పాత మెడికల్ కాలేజీలు ఇచ్చిన వెసులుబాటుతోనే రాశాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పెంచిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో మేము సొంతంగా పెంచుకున్నాం కాబట్టి అని చెప్పి అది కండిషన్. అందువల్ల నేనేమంటున్నానంటే ఇందాక దానం వెంకట గారు అన్నట్టు లేకపోతే మన మిత్రులు అన్నట్టు ఒక 5-10% తోటి ఇక మిగతా ఓపెన్ అని కాదు, ఏపీ వాళ్ళకి ఇంకో 5 years ఏపీ తెలంగాణకి ఇచ్చి ఉంటే కొంచెం సౌద బాగుంటుండేది మిగతా వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఇబ్బందిగా మీకు తెలుసు, అందరికీ తెలుసు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎవరు నష్టపోయారు, విభజన అయిపోయింది కాదు ఎలాంటి నష్టపోయారు అన్నీ తెలుసు, ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలో. లెట్ us ఫోకస్ ఆన్ దట్. సార్ ఒకటి నా మాట ఇప్పుడు సార్ చెప్పిన టెక్నికల్ నేను కూడా సార్ దగ్గర క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను సార్. విషయం ఏంటంటే విభజన చట్టంలో భాగంగా ఏది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి గారు దాన్ని అసెంట్ ఇచ్చి ఏదో జీవో రూపంలో ఇంకో రూపంలో సార్ అంటే 2014 అమలైంది కదా. ఇప్పుడు అమలైందా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏపీలో మొత్తం ఆ కేంద్రంలో ఆదాని గారి పార్టీ మన నాశనం పట్టిస్తుంటే ఏం అమలైందండి? 90% హామీలు అమలవలేదండి. అమలైతే అసలు నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి లేదు. ఇవాళ హామీలు 90% అమలు కాక 3 లక్షల కోట్లు రావాల్సిన దిక్కు దివాణం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఇవాళ నేను దాని గురించి మాట్లాడుతాను. మీరు కూడా పార్టీ అండ్ పరిస్థితిలో ఉన్నారు. మీ గాల్లో లేని హామీలు పెట్టించారు. ఆఖరణ కనీసం విభజన చట్టంలో మీరును మీకే కత్తిచ్చి పొడిచిందేమో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి పొడిచేశారు. సార్ ఒకటి చెప్తున్నా సరే, మిమ్మల్ని ఒకటి అంటలేదు. రాజకీయంగా విభజనను కాంగ్రెస్ పార్టీ ఏదో